నా పేరు ఉషా, మాది విజయనగరం. నేను ధ్యానంలోకి రాకముందు విపరీతమైన ఎలర్జీ, డస్ట్ అంటే పడదు, బయటికి వెళ్ళినా అంత బాగా ఎలర్జీ ఉండేదన్నమాట. ఊరికే జలుబు, కళ్ళు ఎర్రగా అయిపోవటం ఇవన్నీ ఉండేవి. తర్వాత ఈ ధ్యానంలోకి మా ఆడపడుచు ఉన్నది, ఆవిడ అరుణ మేడం, నెల్లూరులో ఉంటారు. ఆవిడ వచ్చి ఒకసారి చెప్పారనమాట, ఇట్లా ధ్యానం చేస్తే బాగుంటుంది, ఈజీ పద్ధతి అనేది అని చెప్పారు. అయితే సర్లే ఏంటని చూద్దామని అని చూశాను. అప్పుడు వైజాగ్లో ఉండేవాళ్ళం. మా ఆడపడుచు వచ్చింది. తర్వాత వైజాగ్లో రెడ్ నాయుడు గారిని ఒక మెడిటేటర్, ఆయన పెద్ద ఆయన, వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. వెళితే అక్కడేమో సరే అందరం కూర్చుని డాబా మీద ధ్యానం చేసాం. చేస్తే అదే ఫస్ట్ టైం నేను ధ్యానం చేయటం. వాళ్ళు చెప్పారు, ఊరికే శ్వాసను గమనించటం ఏమీ లేదు, చాలా ఈజీ పద్ధతి అని చెప్పారు. సరే అందరం కూర్చొని ధ్యానం చేసినాక ఒక అరగంట ధ్యానం చేసాం. చేసిన తర్వాత వాళ్ళ తర్వాత ఓకే చెప్పారు, అయిపోయింది. అయిపోయినాక వాళ్ళు అడిగారు అనమాట, ఎలా ఉంది మేడం మీకు, ఏంటి ఎక్స్పీరియన్స్ అని అడిగితే వాళ్ళు చెప్పారు. అప్పుడేంటో ధ్యానంలో కూర్చొని ముందు కాసేపు బాగానే ఉండేది. ఆ తర్వాత కలర్స్ కనిపించింది అనమాట నాకు, బ్లూ, వైలెట్, తర్వాత రెడ్, ఇవన్నీ కనిపిస్తే ఇట్లా కలర్స్ కనిపించినాయి సార్ అని చెప్పాను ఆయనకి, రెడ్ నాయుడు గారు. చెప్తే చాలా మంచి ఇది ఉంటుంది అమ్మాయి, మీకు ముందు ధ్యానంలో మీరు కంటిన్యూ చేయండి, ధ్యానం బాగుంటుంది అని చెప్పారు ఆయన. సరే అక్కడి నుంచి నేను ధ్యానం రోజు సాయంత్రం చేసేదాన్ని, ఒక అరగంట గంట అలా చేసేదాన్ని. మళ్ళీ తెల్లవారుజామున చేసేదాన్ని. చేసినాక నాకు ఒకరోజు విపరీతమైన హెడేక్ వచ్చింది. ఏంటి ఇలాగా హెడేక్ వస్తుంది అనుకుని సరే మళ్ళీ ధ్యానంలోకి వచ్చింది. చాలా నాకే ఆశ్చర్యం వేసేంత ఇదిగా ఇలా చేతితో తీసినట్టుగా హెడేక్ అంతా మాయమైపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. దీనికి అక్కడి నుంచి ధ్యానం చేయడం ఇంకా మానలేదు, అలా చేస్తున్నాను. తర్వాత ఎలర్జీ కూడా నాకు చాలా బాగా తగ్గింది ధ్యానం వల్ల. ముఖంలో అంతా క్లీనింగ్ ఎలా జరగటం అదంతా తెలుస్తుంది. ధ్యానంలోకి వచ్చినసరికి అదంతా నాకు తెలుస్తుంది అనమాట. అలా చాలా బాగా వచ్చింది. ఇంకా ధ్యానాన్ని వదిలిపెట్టలేదు. ఆ తర్వాత ఇంకా అలా కంటిన్యూ చేస్తున్నప్పుడు కూడా బాగుంది ధ్యానం. ప్రతి ధ్యాన యజ్ఞానికి వెళ్ళేదాన్ని నేను. అన్నీ బెంగళూరు, తర్వాత శ్రీశైలం, పుట్టపర్తి, ఇవన్నీ ధ్యాన యజ్ఞాలు అంటే కంపల్సరీగా వెళ్ళేదాన్ని. దాన్ని మాడపడుచు నేను ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట. అక్కడ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి శ్రీశైలం ధ్యాన యజ్ఞం అయ్యి వచ్చినాక అప్పుడు నాకు అనిపించింది, మనం కూడా పిరమిడ్ కట్టుకుంటే బాగుంటుంది, మన ఇంటి మీద చాలా ఎనర్జీస్ బాగున్నాయి, అందరికి కూడా బాగుంటుంది, ఇంట్లో వాళ్ళకి కూడా ధ్యానం చేయకపోయినా ఎనర్జీస్ ఇల్లంతా ఉంటాయి కదా అనేసి పిరమిడ్ కడదామన్నాను మా వారితో. అంటే మరి డబ్బులు అవి చూసుకోవాలి కదా. సరే మా ఊర్లో మెడిటేటర్ని అడిగాను అనమాట, ఎంతలో అయిపోతుంది అంటే ఈజీగా అదే తక్కువలో అయిపోతుంది మేడం, మొదలెట్టండి అన్నారు. సరే అప్పుడు సారు మన ఉగాది ముందనమాట. సరే ఉగాదికి సార్ వస్తున్నారు, అప్పుడు అయిపోవాలి అనేసి అనుకున్నాను. అప్పటికి 2 months ఉంది. ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం పిరమిడ్. స్టార్ట్ చేసినాక వెంటనే అయిపోయింది, చాలా బాగా తొందరగా అయిపోయినాక పైన ఏమేద్దామనే స్టేజ్లో అయిపోయాం అనమాట. ముందు స్ట్రక్చర్ అంతా ఫిట్ చేసాము, అయిపోయి 15 రోజులకు అయిపోయింది. ఏమేద్దామనుకుంటే అందరికీ ఏది వేయటానికి తెలియట్లేదు అనమాట. కొంతమంది సిమెంట్ పోయమంటున్నారు, కొంతమంది రేకులు వేయమంటున్నారు. ఇలాగ ఏది నిర్ణయించుకోలేకపోతున్నాం. సరే రేకు అయితేనే బాగుంటుందని, సిమెంట్ అయితే మళ్ళీ పొగులు రావటం అనేసి రేకుతో చేద్దామనేసి రేకు వేద్దామని పిలిపిస్తే చాలామంది పిరమిడ్ ఇందులో శవాలు పెడతారు, మేము వేయం అనేసి భయపెట్టేశారు. అలా కాదమ్మా, పిరమిడ్ అంటే అది అప్పుడు ఇది వేరు, ఇప్పుడు ఇది అన్నీ ఆ రేకులు వేసే వాళ్ళకి బాగా వివరించి చెప్పాను నేను. చెప్పినాక సరే ఆలోచిస్తామనేసి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోతే అది ఏమిటి నాకేమో తోచట్లేదు, సార్ దగ్గరికి వచ్చే టైం దగ్గరైంది అనేసి ఇంకా రాత్రులు నిద్ర పట్టేది కాదు. ఇంకా అలా ధ్యానం చేస్తే కూర్చునేది అనమాట. ఆ 2వ రోజున అబ్బాయి వచ్చేసాడు, ఆ రేకులు వేసే అబ్బాయి వచ్చేసి మేము చేస్తాం మేడం అన్నారు. సరే ఓకే అన్న. ఆ పొద్దుట వెళ్ళిపోయారు, చక్కగా రేకులన్నీ కొనుక్కొచ్చేసారు. వాళ్ళు 6 గంటకి వర్కర్స్ అందరిని తీసుకొచ్చి 2 రోజుల్లో రేకులు వేయటం కంప్లీట్ చేశారు. నాకే ఆశ్చర్యం వేసింది అనమాట. తర్వాత పెయింటింగ్ వేయాలి, ఆ సాయంత్రం పెయింటింగ్ వాళ్ళు వచ్చేసి అప్పటికి 15 రోజులే ఉందనమాట సార్ వచ్చే టైం. ఈ 15 రోజులు పెయింటింగ్ అయిపోవాలి, అన్నీ అయిపోవాలి, మా ఇంటికి కూడా పెయింటింగ్ వేయించాలి, చాలా ఇది అయిపోయింది. పెయింటింగ్ వాళ్ళు వచ్చేసి మీకు ఆ రోజు కరెక్ట్గా మీకు అందించేస్తానన్నారు. వాళ్ళు కూడా 6 గంటకు వచ్చి 15 మంది వచ్చేసి ఇల్లు మొత్తం 2 రోజుల్లో క్లీన్ చేసి అంతా కడిగేసి పెయింటింగ్ వేస్తారు చాలా బాగా. పిరమిడ్ కూడా సార్ వచ్చే టైంకి అసలు కొత్త ఇల్లులాగా ఆ పిరమిడ్ కూడా కలర్స్ కూడా చాలా బాగా నప్పినాయి అనమాట. నాకే ఆశ్చర్యం వేసింది. 4 రోజుల్లో పిరమిడ్ కట్టడం, పెయింటింగ్ వేయటం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది మామూలుగా అయితే ఎవరు వర్కర్స్ రారు, భలేగా తినేస్తారనమాట. ఇంత తొందరగా అయిందంటే మాస్టర్ సంకల్పమే అని అనుకున్నాను అనమాట నేను. సార్ వచ్చారు ఆ రోజు. వచ్చేసి చాలామంది మా డాబా అంతా నిండిపోయింది జనం.
సార్ వచ్చారు, చాలా కూర్చున్నారు, చక్కగా పాట పాడారు, అందరి చేత మెడిటేషన్ చేయించారు, పిరమిడ్ లోపలికి వచ్చారు, చాలా బాగా జరిగింది. తర్వాత సార్ వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత మేము ఇక్కడ వద్దామని ఉంది నాకు సర్వీస్ చేయాలని. సరే ఎప్పటికి అవుతుందో అనేసి మాస్టర్స్ మీద వదిలేస్తాను అనమాట. నాకు ధ్యానం చేస్తుంటే అనుభవాలు కూడా ఫస్ట్లోనే వచ్చినాయి అనమాట. ధ్యానం మొదలుపెట్టినాక నెల రోజుల లోపలే రోజుకొక అనుభవం అనమాట. ఓ రోజు యాక్చువల్గా నేను బయటకు వచ్చాను, నాకు తెలియదు అసలు యాక్చువల్గా బయటకు రావటం, ఈ అనుభవాలు ఏమీ తెలియవు. ఊరికి ధ్యానం ఉంటే శ్వాస మీద చేసే అంటే ధ్యానం చేసుకుంటే మంచం అంతా కదిలిపోతుంది, మంచం కదిలిపోతుంది బాబు. ఇంకా కళ్ళు తెరిసేయాలనేసి కళ్ళు తెరిసాను. కళ్ళు తెరిసేసరికి రూమ్ అంతా తెల్లకి కనిపిస్తుంది, ఆ ఫ్యాన్ కూడా తెల్లకి. ఇదేంటి మా ఫ్యాన్ కలర్ ఫ్యాన్ తెల్లకి కనిపిస్తుంది అనుకుంటున్నా మనసులో. కాసేపటికి నా పడుకుని ఉన్నాను, నా కాళ్ళ దగ్గర నేను కూర్చొని నవ్వుతున్నాను అనమాట. నేను అక్కడ కూర్చున్నాను అనుకుంటున్నా. అనుకో సడన్గా మళ్ళీ పోయిందనమాట. అప్పుడు నాకు తెలియవచ్చు. అప్పుడు అంటే నేను కళ్ళు తెరవలేదు, కళ్ళు మూసుకునే ఉన్నాను అనమాట. అయితే ఇందా నుంచి కళ్ళు తెరిసాను అనుకుంటున్నాను, అంటే కళ్ళు మూసుకునే ఉన్నాను అనుకున్నాను, తెలియలేదు. అప్పుడు మా ఆడపడుచు ఫోన్ చేస్తే, అప్పుడు నీకు యాస్ట్రల్గా బయటకు వచ్చావు నువ్వు, నీకు తెలియదు అది అనుభవం అని చెప్పింది తను ఫోన్లో. అయితే మేము ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నాం, మాకు రాలేదు, నీకు రెండో రోజుకి యాస్ట్రల్గా బయటకు వచ్చావు అని చెప్పింది అనమాట. అసలు అనుభవమే తెలియదు, నాకు ఇట్లా వస్తానని కూడా తెలియదు అనుకున్నా. ఇంకా ఆ తర్వాత రోజుకి అనుభవం యాస్ట్రల్గా బయటకు రావటం. ఒకసారి విజయనగరం, హంపి విజయనగరం వెళ్ళాను అనమాట. పైనే ఉన్నాను నేను, పైన కింద పెద్ద పెద్ద విశాలమైన రోడ్లు, తర్వాత ఈ కోటలు. నేను కింద ఒక ఆయన తెల్లటి బట్టలు వేసి చాలా ఆజానుభవం అనమాట. ఆయన చాలా గుండు ఉంది, తెల్లటి పంచి దోతి కట్టుకుని రోడ్డు మీద వెళ్తాను. నేను పైనుంచి చూస్తున్నాను. ఆయన అడిగా ఏ ఊరు అని. విజయనగరం. ఇదేంటి విజయనగరం ఇలా కాదు, మాది విజయనగరమే కదా, ఇది ఇలా ఉందంట. ఇది హంపి విజయనగరం అన్నాడు ఆయన. ఇది హంపి విజయనగరం అనుకున్నాను. తర్వాత మళ్ళీ తెలుగు వచ్చేసింది. అయితే అప్పుడు నేను ఫాస్ట్కి వెళ్ళాను అనమాట, హంపి విజయనగరం వెళ్ళాను అనమాట. అలాగే రోజు ఒక అనుభవం ఏదో ఒకటి వస్తూ ఉండేది అనమాట. ఒకసారి మా ఇంట్లోనే పడుకుని నేను బయటకు వచ్చేసా, తెలుస్తుంది నాకు. పడుకుని బయటకు వచ్చేసరికి ఇంట్లోనే పైన తిరుగుతున్నాను అనమాట. ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి ఎంత కింద కనిపిస్తుంది, ఫ్లోరింగ్ కనిపిస్తుంది. బయటకు వెళ్ళాను, అన్నీ తిరుగుతున్నాయి. అలా రోజుకు అనుభవంలాగా జరుగుతుంది. నాకు ఎలర్జీ కూడా బాగానే తగ్గింది. ఇప్పుడు ఎలర్జీ కూడా లేదు. ఎంత పని చేసినా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. అలసట అనేది లేదు. ముందు మెయిన్, అంతకుముందు ఒక గంట నిద్ర లైట్ అయినా అలసటగా ఉండేది. రాత్రి 12 అయినా ఇప్పుడు ఏదైనా పని చేసుకున్నా ధ్యానం చేసి పడుకుంటాను అనమాట. ఇంక పొద్దున్న 3:30కే మెలకు వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ కూర్చొని ధ్యానం చేసుకుంటా. ఇంకా పనులు చేసుకుని ఇంక అలసట ఉండదు. ఏదైనా ఒంట్లో కొంచెం తేడా వచ్చిందంటే నాకు ముందు తెలిసిపోద్ది. ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది బాడీలో, నాకు తెలియకుండానే. పని చేస్తున్నా కూడా ప్రాసెస్ జరుగుతుంటుంది, దాన్ని గమనిస్తూ ఉంటాను అనమాట. వంట చేస్తున్నా అంటే ముందు రాబోయేది ఏదైనా నాకు ప్రాబ్లం వస్తే దానికి తెలిసిపోతుంది, బాడీ తెలిసిపోయి ఇంకా ప్రాసెస్ మొదలెట్టేస్తుంది అనమాట. అలాగే నాకు అన్ని అనుభవం అవుతున్నాయి అనమాట. అందుకే నేను ధ్యానం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ పిరమిడ్ వ్యాలీకి ఇక్కడికి రావాలి, ఇక్కడ సర్వీస్ చేయాలని నాకు బాగా కోరిక. ప్రాణ ప్రతిష్ఠకు వచ్చినప్పుడు ఈ ఫస్ట్లో ఇక్కడ అదే దిగేసరికి ఇక్కడ ఏదో పరిచయం ఉన్న ప్లేస్ లాగా ఉంది నాకు. ఎప్పుడో నేను ఇక్కడ ఉన్నట్టు, అమ్మ నా ఇంటికి నేను వచ్చేసాను అన్న ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. ఈ ప్లేస్ అంతా నాకు ఇదివరకే తెలుసు అన్న ఫీలింగ్ ఉందన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. నాకు అందుకే అక్కడున్నా కూడా ఎప్పుడెప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం మనసంతా ఇక్కడే ఉంటుంది అనమాట. ఇక్కడే ఉండాలని ఇక్కడే అలాగ అనిపిస్తుంది అనమాట. అలాగే ఎలాగైతే 1 year ముందు ఇక్కడికి వచ్చేసాం. తర్వాత మా వారిని కూడా మెల్లిగా తీసుకొచ్చేసారు అనమాట. తీసుకొచ్చేసి ఇంకా ఆయన కూడా వర్క్లకు దింపేసి ఆయనకు కూడా హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, అలసట అనేది ఉండదు, ఆయనకు కూడా చాలా బాగుంటుంది. అందుకని ధ్యానం వల్ల చాలా లాభాలు పొందొచ్చు మనం. ముందు బాడీ పరంగా మనకు చాలా బాగుంటుంది, తర్వాత మెంటల్గా కూడా బాగుంటుంది. మన ఇంట్లో ప్రాబ్లమ్స్, కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ కూడా అన్నీ సాల్వ్ అవుతాయి. వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లోకి వస్తున్నారు. ముందు మెయిన్ మా అమ్మాయి డాక్టర్, ఆ అమ్మాయి కూడా మెడిటేషన్ ఎవరు చేసేవాళ్ళు కదా, నేనే చేస్తాను. ఇప్పుడు ఇంట్లో అందరినీ మెడిటేషన్లో దింపేస్తారనమాట. మా అమ్మాయి డాక్టర్ అయితే తను కూడా ధ్యానం చేసేది, కానీ పెద్ద నమ్మకం లేదు. కానీ ఒకసారి ఏమైందంటే తను వంట చేస్తే చేతి మీద నూనె వేసుకుంది, ఆ వేళ్ళు 2 ఖాళీ బొబ్బులు ఎక్కిపోయి మడవటానికి లేకుండా మందులు వాడుతుంది. తను గైనకాలజిస్టు, ఎంఎస్ అన్నీ చేసింది. అయినా సరే నేను వెళ్ళి ధ్యానం చేయ 1 గంట అన్న. పిరమిడ్ కట్టుకున్నాం కదా మనం ఎలాగో అంటే వెళ్ళి ధ్యానం చేస్తాం. 2 రోజులు ధ్యానం చేసేసరికి 1 గంట తనకు తెలుస్తుందట, అక్కడికి ఎనర్జీ వెళ్ళటం, అక్కడ చర్చర్ మంట నేను అసలు గమనిస్తుందట. 2వ రోజుకి వేళ్ళు ఆటోమేటిక్గా వంగినదాన్ని. అది ఆశ్చర్యపోయిందనమాట, ధ్యానంలో ఇంత పవర్ ఉంది, ఎనర్జీ వస్తుందని. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూగా ఉదయం రాత్రి ఎప్పుడు కావాలంటే అప్పుడు ధ్యానం చేసుకుంటుంది. మళ్ళీ డాక్టర్ ఆపరేషన్లు అయి చేస్తుంది. అది అలాగా ఇంట్లో వాళ్ళకి కూడా నమ్మకం కుదిరింది. మా మనవరాలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ తీసుకొచ్చా, పిరమిడ్ వ్యాలీకి తీసుకొచ్చి కింగ్ చాంబర్ ఎక్కేసి ఇద్దరు, ఒకదానికి 6 years,
ఒకదానికి 8 ఇయర్. అయితే చక్కగా ధ్యానం చేస్తారు ఇద్దరు. వాళ్ళకు కూడా ఎనర్జీ తీసుకోవడం తెలుస్తుంది అనమాట. మొన్న బుద్ధ పౌర్ణానికి వచ్చినప్పుడు ఇద్దరు బాగా సర్వీస్ చేశారు బుక్ స్టాల్లో. సార్ బాగా మెచ్చుకున్నారు, మీ పిల్లలిద్దరు బాగా ఉదయం సాయం దాకా సర్వీస్ చేశారు బుద్ధ పౌర్ణమికి అనేసి అన్నారు అనమాట. ఇద్దరు మంచి యాక్టివ్గా ఉంటారు ఇద్దరు కూడా. అదే ఇప్పుడు వాళ్ళకు కూడా మంచి చదువులు అవి బాగున్నాయి, మంచి తెలివితేటలు వచ్చినాయి. నా పైన పిరమిడ్ కట్టుకోవడం, ఇంట్లో పిరమిడ్స్ అన్నీ పెట్టుకున్నాను. 1x1, 2x2, 4x4 అన్ని చోట్ల అన్ని రూముల్లో పిరమిడ్లు పెడతాను. దానివల్ల వాళ్ళు కనీసం ఒక 5 నిమిషాలు ధ్యానం చేసినా దాని కింద పడుకుంటారు అంటారనమాట. అమ్మమ్మ నీ పక్కన పడుకుంటే నాకు ఎనర్జీ బాగా వస్తుంది అంటారు మా పిల్లలు ఇద్దరు. అందుకే నేను వెళ్తే నా పక్కనే పడుకుంటారు ఇద్దరు. పోటీలు పడతారు అనమాట. అమ్మమ్మ దగ్గర నువ్వేనా పడుకునేది, ఎప్పుడు నేను పడుకోవద్దు అంటారనమాట. అలాగే పిల్లలు కూడా చాలా ధ్యానం బాగా చేస్తున్నారు. మా అమ్మ 80 సంవత్సరాల పైన, ఆవిడకి కళ్ళు కనిపించడు స్టేజ్ అంటే అద్దాలు కూడా పనిచేయవు అనమాట. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఇంకా అద్దాలు పనిచేయవమ్మా, ఏజ్ ఇది అయిపోయింది, 80 దాటినాయి మీకు అని చెప్పారు. సరే నేనన్నాను ఈ ఐ పిరమిడ్ కళ్ళజోడు ఉంది కదా, అది పెట్టుకుని ధ్యానం చేయమో ఒక వారం రోజులు అన్నా. అది పెట్టుకుని ధ్యానం చేసేసరికి అద్దాలు పనిచేసినాయి ఆవిడకి. ఆవిడ అద్దాలు ఇప్పుడు పెట్టుకుని చదువుతుంది అనమాట. ఆవిడ 80 దాటినా కూడా వంట చేస్తుంది ఇప్పుడు. ధ్యానం ఎప్పుడు కాలు ఉంటే అప్పుడు ఆవిడ ధ్యానం చేసుకుంటుంది. చాలా బాగుంటుంది అనమాట. అదే అందుకనే ధ్యానం వల్ల మనం ముందు బాడీ పరంగా హెల్త్గా ఉంటాం. తర్వాత మైండ్ అంటే మనం అది ఆచరణ పెట్టాలి. ధ్యానం ఒకటే కాదు, దానిలో ఉన్న అన్నీ కూడా మనం ఆచరణలాగా చూపిస్తున్నప్పుడు మెంటల్గా కూడా సంతోషంగా ఉంటాం. ఎందుకంటే ఈ శరీరాలే బంధాలే మనం కాదు, ఆత్మ కదా మనం. ఈ శరీర బంధాలు ఇరుక్కోకుండా ఉండాలి మనం. నేను అదే చెప్తాను, ధ్యానం ఒకటే చేయటం కాదు, శరీర బంధాల్లో ఇరుక్కోకుండా దాటి అవతలకి వెళ్ళినప్పుడు దాని బెనిఫిట్స్ అన్నీ మనకు ఉపయోగిస్తాయి అని చెప్తున్నాను అన్నమాట. చాలామంది ధ్యానం చేస్తారు కానీ శరీర బంధాల నుంచి బయటకు రాలేకపోతున్నారు. అది మెయిన్ ముందు మనకి. మన ఆత్మలో శరీర బంధాలు శరీరంతో పోతాయి కానీ ఆత్మబంధాలు అలా కాదు కదా, ఆత్మలన్నీ కలిసిన చోట ఉంటాయి అన్నమాట. అది అందుకని చెప్తున్నా, ముందు మనం ఒక కనీసం 10% అన్న ఆచరణ పెట్టాలి. ధ్యానం వల్ల ఆ ఉపయోగాలు అన్నీ ఆచరణ పెట్టినప్పుడే అది మనకు ధ్యానం మనకి పనికొస్తుంది అనమాట. కానీ అందరూ అలా చేయట్లా, ఒక ధ్యానం కళ్ళు మూసుకుని చేస్తారు, దానివల్ల ఉపయోగం లేదని నేను చెప్తున్నా. అది ఆచరణ పెట్టాలి, అన్ని విషయాలు ఆచరణ పెట్టాలి. పెట్టినప్పుడు మనకు దానివల్ల ఫుల్ రిజల్ట్ మనం అనుభవిస్తాం. అది అందరూ ధ్యానం చేస్తే బాగుంటారు. పిరమిడ్ వ్యాలీకి కంపల్సరీగా అందరూ రండి.